వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన కంకిపాడు పిఎస్ నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ సమాచారం తెలుసుకున్న వంశీ సతీమణి కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని నిన్న పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రైట్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించే. సో కంకిపాడు పిఎస్ నుంచి ఆయన హాస్పిటల్ కూడా తరలించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. 2 రోజులు కస్టడీకి అయితే ఇచ్చారు. ఈ రోజు కూడా విచారణ ఉంది. కాకపోతే ఆయన నిన్నటి నుంచి కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డం, స్టేషన్లోనే వాంతులు కూడా అయ్యాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ప్రజెంట్ ఆయన హెల్త్ కండిషన్ ఏంటి, ఏం చెప్తున్నారు? అదేవిధంగా వైసీపీ నుంచి కూడా రియాక్షన్ వినిపిస్తుంది. నిన్న నాని కూడా స్పందించారు. మరి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? ప్రజెంట్ ఆయన హెల్త్ కండిషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఆయన పలు రకాలైనటువంటి కేసులు ప్రభుత్వం విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఆయన ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన విచారణ నిమిత్తం కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ లోని ఆయన్ని రాత్రి కూడా ఉంచారు. అదే సమయంలో ఆయనకి ఆరోగ్య సమస్యలు, ఆయన మొదటి నుంచి కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ మేరకు ఇప్పటికే విచారణ అధికారులు ఆయన్ని పలు దఫాలుగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రభుత్వ వైద్యుల సంప్రదింపుల మేరకు ఆయనకి వైద్యం కూడా అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికప్పుడు ఆయన వైద్యానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఆయన ఆరోగ్యం పైన కూడా విచారణ అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే ఉన్నారు. అవసరమైనప్పుడు వైద్యం కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే రాత్రి అనుకోకుండా ఆయన కంకిపాడు పోలీస్ స్టేషన్ లోనే విచారణకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కంకిపాడు పోలీస్ స్టేషన్ కి నేను విచారణ జరగటం, ఈ రోజు కూడా విచారణ జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రాత్రి సమయంలోనే ఆయనకి కొంతవరకు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాం, అదేవిధంగా స్వల్ప వాంతులు, కొంతవరకు కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే వెంటనే ఆయన్ని కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి కంకిపాడులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతవరకు కూడా నిలకడగానే ఉంది. అయితే మొదటి నుంచి కూడా కొంతవరకు శ్వాస తీసుకోవడానికి శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్యతో వంశీ బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఆయన సతీమణి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ని ఎప్పటికప్పుడు న్యాయస్థానం కూడా పరిశీలిస్తుంది. అదేవిధంగా విచారణ అధికారులు కూడా ఆయనకు అవసరమైనటువంటి వైద్యం, అదేవిధంగా మెడిసిన్స్, మందులు అందజేయడం, అవసరమైన సమయంలో ఆయన డైట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారించారు. ప్రస్తుతం అయితే వంశీకి సంబంధించినటువంటి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ వ్యవహారం పైన గతంలో అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినప్పటికీ ఆయనకు పలు రకాలైనటువంటి కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం, అదేవిధంగా కోర్టులు చుట్టూ తిప్పడం, ఆసుపత్రి చుట్టూ తిప్పడం, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, ఇదంతా కూడా కొంతవరకు కూడా రాజకీయంగా కూడా దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.